అందరికైతే నమస్కారం అన్న. మనం ఈరోజు వచ్చేసి అయితే మనం ఆనింపు తోటలో అనేది అయితే ఉన్నాము. మనం ఆనింపు తోట ఏ విధంగా అయితే ఉందో చూడవచ్చు. మనకి ఈ విధంగా అయితే మనకు మొత్తం అనేది అయితే ప్రతి చెట్టుకు వచ్చేసి అయితే ఆనింపు గోళ అనేది అయితే ఈ విధంగా అయితే ఇడుస్తుంది చూడవచ్చు. ఈ విధంగా అనేది అయితే ఆనింపు గోళ అనేది అయితే ఇడుస్తుంది. మనకు ఆనింపు గోళంకి వచ్చేసి అంటే మనకు ఆనింపు చెట్టుకు వచ్చేసి అయితే ఈ విధంగా ఆకు మధ్యలో అనేది అయితే ప్రతి ఒక్క ఆకు మధ్యలో అనేది అయితే పక్క కొమ్మలు అనేది అయితే వస్తాయి. ప్రతి పక్క కొమ్మకు అనేది అయితే ఒక ఆనింపు గోళ అనేది అయితే ఇడుస్తుంది. చెట్టుకు వచ్చేసి అయితే 4 గొలలు లేదా 5 గొలల వరకు అనేది అయితే ఆనింపు గోళలు అనేది అయితే ఇడుస్తాయి. ఇక్కడ చూసుకోవచ్చు. ఇక్కడ ఇది వచ్చేసి పక్క కొమ్మ. ఇక్కడ వచ్చేసి అయితే ఒక ఆనింపు గోళ అనేది అయితే ఇడుస్తుంది. మనకి ఇక్కడ ఆనింపు గోళకు వచ్చేసి అయితే స్ప్రే చేయాల్సింది మనము తెల్లదోమ కానీ పచ్చదోమ కానీ పురుగు అనేది అయితే వస్తుంది దీనికి. వీటికి అనేది అయితే స్ప్రే చేసుకొని కంట్రోల్లో పెట్టుకున్నట్లయితే మంచి దిగుబడి అనేది అయితే ఇస్తుంది. మనకి దోమ వచ్చేసి అయితే దీని మీద అనేది అయితే వాలినట్లయితే మనకు కాయ అనేది అయితే పీరుస్తుంది, అవటం అనేది తగ్గుతుంది. పీల్చడం వల్ల మనకి పురుగు వచ్చేసి అనేది అయితే ఈ విధంగా ఆనపకాయల్లోకి అయితే లోపల పోయి విత్తనాన్ని అనేది అయితే తింటుంది. మనకు అప్పుడు అయితే తక్కువ దిగుబడి అనేది అయితే రావచ్చు. కాయ అనేది అయితే పురుగు ఎక్కువ అనేది శాతం అనేది అయితే ఉంటుంది. మనం పురుగు దోమ కంట్రోల్ చేసుకున్నట్లయితే ఆనింపు చెట్లు వచ్చేసి అయితే బాగా అయితే ఉంటాయి. ఈ విధంగా అనేది అయితే మనకు ఆనింపు గోళ అనేది అయితే ఇడుస్తుంది. ప్రతి చెట్టుకు వచ్చేసి అయితే మనకు పక్క కొమ్మలు రావడం వల్ల అనేది అయితే అతి ఎక్కువ పంట అనేది అయితే తీయవచ్చు. మనకు ఒక చెట్టుకు వచ్చేసి 4-5 గొలల వరకు అనేది అయితే విడిచినట్లయితే చాలా వరకు అనేది అయితే పంట అనేది అయితే ఎక్కువ అయితే తీయవచ్చు. మనకి గింజ అనేది అయితే ఎక్కువ పురుగు అనేది అయితే రాకున్నట్లు కానీ దాము విరిసిపోకున్నట్లు కానీ దాముకి పురుగుకి అనేది అయితే మందు కొడుతూనే అయితే ఉండాలి.